రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం రోజే 21 వస్తువులతో కూడిన విద్యార్థి మిత్ర కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఇచ్చే వస్తువుల సంఖ్యను వచ్చే ఏడాది నుంచి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఏటా విద్యార్థికి 2 జతల దుస్తులు, స్కూల్ బ్యాగు, బూట్లు, బెల్ట్లు, సాక్స్లు, పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇచ్చేవారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 జతల దుస్తులు, 2 జతల సాక్సులు, బూట్లు, స్కూల్ బ్యాగు, వర్క్ బుక్స్, 3 పెన్నులు, 5 పెన్సిళ్లు, ఎరేజర్, జామెంట్రీ బాక్స్, నిఘంటువు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 21 వస్తువులతో కూడిన విద్యార్థి మిత్ర కిట్లను పాఠశాల ప్రారంభం రోజే ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు. బూట్ల పంపిణీ కోసం పిల్లల పాదాల కొలతలు సేకరించి ఇప్పటికే నివేదికలు పంపించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు కర్నూలు జిల్లాలో 2,63,000 మంది, నంద్యాల జిల్లాలో 1,37,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.